నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫోకస్. ఇథనాల్ ఇప్పుడు అందరి నోట ఇదే మాట. తెలంగాణ జిల్లాలో రాజుకుంటున్నామంట. ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రజలకు అవసరమైన ఇథనాల్ ను ఉత్పత్తి చేయడానికి వ్యవసాయ భూమి అవసరం. పక్కనే నదీ తీర ప్రాంతం ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న సమయంలో ముడి పదార్థం నుంచి వెలువడే రసాయనాలను నదిలో వదిలి పర్యావరణాన్ని కాపాడొచ్చు. అందుకే ఇథనాల్ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి నదీ తీర ప్రాంతంలోని వ్యవసాయ భూములను సేకరించాలని ప్రభుత్వాలు తలచాయి. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని స్థానిక రైతులకు ప్రభుత్వాలు నచ్చజెబుతున్నాయి. కానీ తెలంగాణలో ఎక్కడా రైతులు సమ్మతించడం లేదు సరికదా. ఆ ఫ్యాక్టరీ మాకొద్దు అంటూ ఆందోళనలో నిరసనలు చేస్తున్నారు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రైమ్ 9 ఫోకస్ లో చూద్దాం పదండి. ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే ఇథనాల్ను ఉత్పత్తి చేసే పరిశ్రమ. ఇదొక రసాయన పదార్థం. ఇది పెట్రోల్ మరియు డీజిల్కు బదులు ఉపయోగించవచ్చు. ఈ ఫ్యాక్టరీలో ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సాధారణంగా మొక్కజొన్న, చెరుకు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలు ముడి పదార్థాలను పులియబెట్టి తరువాత ఇథనాల్ను వేరు చేస్తారు. ఇథనాల్ను ఆటోమొబైల్ ఇంధనంగా, ద్రావణిగా మరియు ఇతర పారిశ్రామిక ప్రక్రియల్లో ఉపయోగిస్తారు. ఇథనాల్ ఉత్పత్తి మరియు వినియోగం పర్యావరణానికి సహాయకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పాత ఇంధనాలకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు వ్యతిరేకత ఉంది, ఎందుకంటే ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని మరియు స్థానిక ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయని వారు భావిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పెద్దదన్నవాడ గ్రామంలో ఉదయం నుంచి కూడా ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పెద్దదన్నవాడ గ్రామంలో ఉన్న మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? పెద్దదన్నవాడ గ్రామము, రాజోలి మండలము ఇప్పటికీ అప్పటికి వ్యవసాయానికి అనుకూలమైన భూములు. పక్కల తుంగభద్ర, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకము, ఆర్డిఎస్ కాల్వలు, వీటన్నిటి కోసము అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అభివృద్ధి కేవలం రైతు పరంగా తప్ప ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టే ఏమంటారు భూములు లేవు, మెట్ట భూములు లేవు, బెట్ట భూములు లేవు, కేవలం సాగు భూములే. అట్లాంటి ఏరియాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు పక్కనే నీళ్ళు ఉన్నాయి, వేస్టేజ్కి కానీ మంచికి కానీ చెడుకు కానీ ఇక్కడ అవకాశాలు బాగున్నాయి కాబట్టి సరే ప్రజలు ఏమవుతారో 10 గ్రామాలు పోతాయి అనుకున్నారు. ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో ఏమైందో దానివల్ల ఇప్పుడు ఏముందంటే వాయు కాలుష్యం కానీ, భూ కాలుష్యం కానీ, పంట పొలాలు దెబ్బతినడం కానీ, రైతు పోయిన తర్వాత మనం ఇండస్ట్రియల్ బిజినెస్లు ఎన్ని చేసుకున్నా లాభం లేదు. ఈరోజు రైతుకు ఆ కడుపు మంట మండే ఇంతకుముందు 3 నెలలు రీలే నిరాహార దీక్షలు చేసినారు. ఆ దీక్షలు చేస్తే కొంతమంది పెద్ద మనుషులు ఏం చెప్పారు, సరే కొద్ది రోజులు మీరు ఉండండి మేము మాట్లాడతామన్నారు. అక్కడికి బాగుంది. దాని తర్వాత చాలా సంప్రదింపులు చేసినాం, అందరి దగ్గర పోయినాం. మన ఇండస్ట్రియల్ మినిస్టర్ దగ్గర శ్రీధర్ బాబు దగ్గర కూడా వెళ్ళినాం. అయితే రైతులు పొద్దున పోయి మళ్ళీ ఎట్లా వచ్చినాయి రాత్రి కంటైనర్లని పొద్దున పోయి అడగనికే పోయినారు. ఆ అడగనికే పోయిన సమయంలో రైతులు అడగనికి వస్తున్నారు కదా, మనం అలర్ట్ ఉండాలని చెప్పి ముందే ఒక పోలీస్ బందోబస్తు లాగా ప్రైవేటు యాజమాన్యం కొంతమందిని తీసుకొని వచ్చి ఏదో బెదిరించినట్టు చేస్తే రైతులు ఏదైనా కానీ త్యాగం ఉంటుంది. కొంతమంది ఎందుకు వస్తారు, డబ్బులు ఇస్తే వస్తారు, రైతులు త్యాగంతో వస్తారు. ఆటోమేటిక్గా ఆడోళ్ళు మొగోళ్ళు వాళ్ళని వీళ్ళని తోపులాడడంలో మొత్తం ఇబ్బందులు అయిపోయినాయి. ఆ స్థితి, ఆ ఉగ్రత అక్కడికి వచ్చేసింది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా? మాది పెద్దదన్నవాడ, రాజోలి మండలము. మాకు ఒకటి కంపెనీ వద్దు అని మేము అనుకున్నాం సార్. కంపెనీ వద్దు అన్న తర్వాత ఒక 6 నెలల కాడ నుంచి దీక్షలు జరుగుతూనే ఉండవి. దీక్షలు జరిగిన తర్వాత ఎందుకు సార్ ఇట్లా అని మనం కలెక్టర్ వద్దకు కూడా మనం గద్వాలకు పోయినది జరిగింది. గద్వాలకు పోయినాక ఏం జరిగింది, ఎక్కడ వాళ్ళు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివలన మళ్ళీ ఒక పారి గద్వాలకు పోయి ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ మన ఎంఆర్ఓ, ఎస్ఐ, సిఐ పిలుచుకొని మా రైతులు మొత్తం ఇందనే కుప్పేసుకొని మేము ఏది జరిగినా మేము ఉంటాము అని గుండెల మీద చేసుకొని చెప్పినారు సార్.
వాళ్ళని మేము నమ్ముకున్న తర్వాత ఏమైందంటే పక్కల్లే దళితులకి 153 ఎకరాలు దళితులకు భూమి పక్కల్లే ఉంది సార్. చిన్నదనవాడ మధ్యలో మన తుంగభద్ర 2009లో మనకి ఏరు వచ్చింది, సముద్రం వచ్చింటే ఆ రోజు వరదలు పోయినామంటే వాళ్ళకి ప్లాట్లు ఇచ్చడం జరిగింది సార్. దీని వలన మాకు మొన్న రాత్రి అనుకున్నట్ల మేముంటాము, ఏమి జరిగినా కంపెనీకి మేము రానియము ఏమిది అని వాళ్ళు హామీ ఇచ్చినారు సార్. దాని వలన మాకు చెప్పనట్ట 2:30 గంటలు రాత్రి అందరు పండుకున్న తప్ప అంత కప్పి బొంతలు కప్పిన తర్వాత ఇక్కడ వచ్చి కంపెనీ దాని ఏది మన అంత షెడ్ వేసుకొచ్చి దాంట్లో వేసినారు సార్. మనతో పాటు మరో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అంటే ఏంది అసలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మీకున్న ఇబ్బంది ఏంది? సంబంధమే లేదు. మేము రైతులం బతకలేము, ఆ ఫ్యాక్టరీ వాసనకి దాటుకునలేము, ఆ గర్భవతులంగా పిల్లలకి యాదులి ఆ వాసనకి మేము ఉండలేము, మా రైత పంటలు పండవు, అది వేస్ట్ పని, మేము రైతులము వద్దు, ఆ ఫ్యాక్టరీ వద్దు, మాకు క్యాన్సిల్ చేయాలని చెప్తున్నాం. మాకు మీరు చెప్పండి, అంటే రైతు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఉదయం నుంచి కూడా యుద్ధ వాతావరణం జరుగుతుంది, ఒకవైపు మీరు అంతా కూడా అక్కడ ఆందోళన చేపట్టారు, ఎట్లా దీన్ని ఫస్ట్ నుండి కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాము. మేము యుద్ధం చేసినది మాకు పట్టించుకోలే వాళ్ళు, మేము చేసే ప్రయత్నం వల్ల మేము చేసినాం. మమ్మల్ని అయితే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మనం చెప్పినది వినలేదు. మేమైతే ఊరంతా కదిలిపోయినాము. నిన్న చెప్పొచ్చినాము, నిన్న మొత్తం వార్నింగ్ ఇచ్చి వచ్చినాము. నిన్న లేదు మేము జరగనీయము, మేము లోపలికి రానియము, మిమ్మల్ని అవతలకు దాటనీయము అనే మాట వాళ్ళు చెప్పేసినారు. చెప్తే మేమైతే రేపు ఊరు వచ్చి మేమైతే ఏదో ఒకటి మేము చెప్తాం చూడండి మీకు అని కూడా మేము నిన్న గ్యారెంటీగా చెప్పొచ్చినాము. చెప్పొస్తే కూడా వాళ్ళు పట్టించుకోలే. మామంతా ఊరంతా కదిలిపోయి మా మాట చేనులో నడమ మాకు ఆ ఫ్యాక్టరీ వద్దు అనుకున్నాము, మీరు వేయవాకండి అనుకున్నాము, వేస్తే బాగుండదు చూడు మీకు అని కూడా చెప్పి వార్నింగ్ ఇచ్చినాము. అందరికి చెప్పినాము. సమాచారాలు అన్నీ కూడా మేము కేసులు ఇంతకుముందే కేసులు పెట్టినా కూడా మేము ఎదపడము, దానికి ఎంతమంది అయినా సిద్ధమే అని చెప్పేసినాము. మేము ఎంతమందికి ఇప్పటికైనా మేము దాని గురించి ఏనికి తగ్గేది లేదు, ఎప్పటికీ మేము దాన్ని పోరాడతాం. నిర్మల్ జిల్లాలోని దిలావల్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునః పరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇథనాల్ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునః సమీక్ష చేయాలని తెలిపింది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ నిర్మల్ జిల్లా దిలావల్పూర్ గ్రామస్తులు గతంలో ఆందోళనలు నిర్వహించారు. గ్రామంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని దిలావర్పూర్ వాసులు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంటలు పొలాలు దెబ్బతింటాయని, పర్యావరణం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని నిర్ణయించారు. అయితే మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారలేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడ్డంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు స్థానికులు దాడులకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ యూనిట్ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. తాజాగా పెద్ద దన్వాడలో ఆందోళన ఈ పరిశ్రమలతో కాలుష్యం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యం ఆధారిత ఇథనాల్ తయారీపైనే అభ్యంతరాలు ఎదురయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ కోసం 31 సంస్థల నుంచి దరఖాస్తులు అందాయి. ఈ ఇథనాల ఫ్యాక్టరీ గత 6 నెలల నుండి మేము వద్దు, మాకు పంటలు నాశనం అవుతుంది, పిల్లలకి మంచి కాలుష్యం అవుతుంది, వద్దని ఎన్నిసార్లు చేసిన ఒక 20 రోజులు ధర్నా చేసినాం. ధర్నా చేస్తే కూడా మేము కంపెనీ బంద్ చేస్తామని సమ్మె విరమించిన తర్వాత కూడా ఎప్పుడంటే అప్పుడు మొన్న రాత్రి మాకు తెలియకుండా కిరాయి గుండాలు వచ్చి వాళ్ళు మొత్తం పని స్టార్ట్ చేయకపోతే మేము పోయినాము. నిన్న పగులు పోతే ఆడోళ్ళని పెట్టినారు.
ఆడవాళ్ళని పెట్టి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటుంటే మాకు ఇంకా ఎంత బాధ అనిపించిందంటే అంటాం ఎక్కడి నుంటో వచ్చి ఇలా కిరాయి గుండాలు పెట్టి ఆయన ఇక్కడ మాకు చేస్తుంటే ఇట్లా నడుస్తుందంటే ఇలా ఊరు ఏకమైపోయినాము. అది ఏం జరిగింది. మాకు దాని నుండి కాలుష్యం వస్తుంది, పంటలు పండవు, నీళ్లు కాలుష్యం అవుతుంది, ఏం మనుషులకి అపాయం, గర్భిణీ స్త్రీలు ఏమాత్రం ఉండవండి. నారాయణపేట్ జిల్లా, హిందూపూర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేశాయి ప్రైవేట్ సంస్థలు. కానీ ప్రజల నిరసనల నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వెనుకంజ వేసినట్లు సమాచారం. తెలంగాణ లక్ష్యం 40 కోట్ల లీటర్లు విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద 2025-26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1080 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్నిచ్చింది. ఈ లెక్కన తెలంగాణలో రోజుకు 5256 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఇథనాల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం వడ్డీలో రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 31 సంస్థలు ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా 2018-2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి. అయితే అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇథనాల్ తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీన్ని గతంలో 16 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉన్నాయి. అయితే ఇథనాల్ తయారీని ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షక బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్స్, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం ఆధారిత ఇథనాల్ పైనే వ్యతిరేకత. రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలు చెరుకును గానుగా ఆడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తున్నాయి. గాయత్రి 45 కేఎల్పీడీ, గణపతి 30 కేఎల్పీడీ, మధుకాన్ 60 కేఎల్పీడీ, కృష్ణవేణి 120 కేఎల్పీడీ ఇథనాల్ను తయారు చేస్తున్నాయి. చెరుకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా ఈ ఫ్యాక్టరీలో ఇథనాల్ తయారవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద ఏర్పాటయ్యే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి మొలాసిస్ను తయారు చేసే ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రకమైన పరిశ్రమలపైనే స్థానికుల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రజలకు సరైన అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. అనుమతులు రద్దు చేయాలి. మా గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వెనక అధికార పార్టీ అండదండలున్నాయి. తమ ఆవేదనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలి. తమపై పోలీస్ కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు అంటున్నారు. పక్కల తుంగభద్ర, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకము, ఆర్డీఎస్ కాల్వలు, వీటన్నిటి కోసము అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అభివృద్ధి కేవలం రైతు పరంగా తప్ప ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టే ఏమంటారు భూములు లేవు, మెట్ట భూములు లేవు, బెట్ట భూములు లేవు, కేవలం సాగు భూములే. అట్లాంటి ఏరియాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు పక్కనే నీళ్ళు ఉన్నాయి, వేస్టేజ్కి కానీ మంచికి కానీ చెడుకు కానీ ఇక్కడ అవకాశాలు బాగున్నాయి కాబట్టి సరే ప్రజలు ఏమవుతారో 10 గ్రామాలు పోతాయి అనుకున్నారు. ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో ఏమైందో దానివల్ల ఇప్పుడు ఏముందంటే వాయు కాలుష్యం కానీ, భూ కాలుష్యం కానీ, పంట పొలాలు దెబ్బతినడం కానీ, రైతు పోయిన తర్వాత మనం ఇండస్ట్రియల్ బిజినెస్లు ఎన్ని చేసుకున్నా లాభం లేదు. ఈరోజు రైతుకు ఆ కడుపు మంట మండే ఇంతకుముందు 3 నెలలు రీలే నిరాహార దీక్షలు చేసినారు. ఆ దీక్షలు చేస్తే కొంతమంది పెద్ద మనుషులు ఏం చెప్పారు, సరే కొద్ది రోజులు మీరు ఉండండి మేము మాట్లాడతామన్నారు. అక్కడికి బాగుంది. దాని తర్వాత చాలా సంప్రదింపులు చేసినాం, అందరి దగ్గర పోయినాం. మన ఇండస్ట్రియల్ మినిస్టర్ దగ్గర శ్రీధర్ బాబు దగ్గర కూడా వెళ్ళినాం. అయితే రైతులు పొద్దున పోయి మళ్ళీ ఎట్లా వచ్చినాయి రాత్రి కంటైనర్లని పొద్దున పోయి అడగనికే పోయినారు. ఆ అడగనికే పోయిన సమయంలో రైతులు అడగనికి వస్తున్నారు కదా, మనం అలర్ట్గా ఉండాలని చెప్పి ముందే ఒక పోలీస్ బందోబస్తు లాగా ప్రైవేటు యాజమాన్యం కొంతమందిని తీసుకొని వచ్చి ఏదో బెదిరించినట్టు చేస్తే రైతులు ఏదైనా కానీ త్యాగం ఉంటుంది.
కొంతమంది ఎందుకు వస్తారు, డబ్బులు ఇస్తే వస్తారు, రైతులు త్యాగంతో వస్తారు. ఆటోమేటిక్గా ఆడోళ్ళు మొగోళ్ళు వాళ్ళని వీళ్ళని తోపులాడడంలో మొత్తం ఇబ్బందులు అయిపోయినాయి. ఆ స్థితి, ఆ ఉగ్రత అక్కడికి వచ్చేసింది. ఎంతవరకైనా తెగిస్తాం, ప్రాణాలనైనా అర్పిస్తామంటూ సంవత్సర కాలంగా అక్కడి రైతులు ఓ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయరాదని పోరాడుతున్నారు. వందలాది మంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని లెక్క చేయని అక్కడి రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ రైతుల కోసం ముందు పోలీసు బలగాలు కూడా బలాదూరయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో యుద్ధ భూమిగా మారింది. తాత్కాలికంగా నిర్మించిన షెడ్లను, కంటైనర్ రూములు, జేసీబీలను ధ్వంసం చేశారు. ఇంతలా వారికి కోపం ఎందుకొచ్చింది? ఎందుకలా రెచ్చిపోయారు? పన్నెండు గ్రామాలకు ఇబ్బంది ఉన్న నేపథ్యంలో పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చును పెట్టే ఫ్యాక్టరీ వద్దంటున్నా పనులు చేపడుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నో మార్లు వినతులు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన చేస్తున్నాం. 12 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు వెళ్లినటువంటి 12 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పెద్దదన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు. 26 ఎకరాల భూమిని సేకరించారు. 189 కోట్ల రూపాయలతో గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సంవత్సర కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే తాము అన్ని విధాలుగా నష్టపోతామంటూ అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ వచ్చామని, కంపెనీ నుంచి వెలువడే రేడియేషన్ పొల్యూషన్ వల్ల పంటలతో పాటు ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తుంగభద్ర నది కలుషితమవుతుందని, ఆర్డీఎస్ కాలువ నిర్వీర్యం అవుతుందని, దీనివల్ల తమ ప్రాంతం అన్ని విధాలుగా నష్టపోతుందంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 12 గ్రామాల ప్రజలు ఆందోళనను పెడచెవిన పెట్టినటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం ఇటీవల నిర్మాణ పనులు వేగవంతం చేసిందని ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ పడడం వల్ల ప్రమాదం ఏముందంటే మూగజీవులు కానీ ప్లస్ మా పంట పొలాలు కానీ కాలుష్యమై పండే పరిస్థితి లేదు. తత్తనూరు పోయి చూసి వచ్చినాం మేము. ఒక్కసారి కాదు 4 సార్లు చూసి వచ్చినాం. అక్కడ పరిస్థితి ఏముందంటే వాళ్ళు అసలు ఎందుకు బతికినామా అనే కాడికి అయిపోయింది. దానికోసమే మేము ఈ పోరాటం చేస్తున్నాం సార్. ఎందుకు చేస్తున్నామంటే పడిన తర్వాత ఏం చేయలేం, మేము పడకముందే ఎంత ఉన్నా పోరాడుతున్నాం. అందుకనే దాని గురించి మేము ఈ ఫ్యాక్టరీని అయితే 100% ఈడ వేసుకోవడానికైతే ఒప్పుకోము సార్. ఎవ్వరు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేదాన్ని ఈడ వేసుకోవడానికి మేము ఒప్పుకోము. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏం సార్ ఇమ్మీడియట్లీ దాన్ని రద్దు చేసి దాన్ని ఏదన్నా ఉంటే క్యాన్సల్ చేసి సార్ ప్రభుత్వాలే చెప్తున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఆడ ఉండకూడదు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్లు? నాకు అర్థం కాదు. వీళ్ళ స్వతంత్ర నిర్ణయంగా వీళ్ళు ఒక ఫార్మర్స్కి ఏదన్నా అపాయం ఉంది అంటే ఆ పరిసర ప్రాంతాలలో ఏది కూడా ఉండకూడదు అంటున్నారు. అట్లాంటప్పుడు ఎట్లా ఇస్తారు సార్ వీళ్ళు పర్మిషను? మినిమం 1 సంవత్సరం అవుతుంది సార్. 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా మేమున్నాం, మీకు ఇక్కడ పడకుండా చేస్తామన్న తర్వాత మేము దీక్ష విరమించుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు నిన్నటి నుంచి వచ్చి మళ్ళీ మిషనరీస్ అన్నీ దింపితే ఎట్లా ఒప్పుకుంటారు సార్? నిన్న వాళ్ళు మేము సొంతంగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి మాకే ఇది లేదు, కట్టె వారేసి దాటి చూడండి మీరు కనబడుతుంది అంటారు సార్. వాడు ఎక్కడి నుంచో వచ్చిన వానికి వానికే ఎంత ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి సార్? వాళ్ళకి భయపడి మా పంట పొలాలు, భార్య బిడ్డల్ని అంతా వదులుకొని పోవాలన్నా? ఒక్క లాభం కోసం ఇంతమంది సావాలన్నా? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తాత్కాలిక షెడ్లు, కంటైనర్ రూములతో పాటు కార్మికులను కూడా తరలించారు. అన్ని రకాల అనుమతులతో పాటు 800 KL
ఎంపీడీ వాటర్ను కూడా కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సంవత్సర కాలంగా నిలిచిపోయి ఉన్నటువంటి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేసింది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు సమాచారం అందుకున్న 12 గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వందలాదిగా చేరుకున్న జనం శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడానికి వీలు లేదంటూ భీష్మించు కూర్చున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గ్రామాలకు గ్రామాలే తరలివచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి చేజారకుండా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ప్రజల్లో కోపం కట్టలు తెంచుకునొచ్చింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. కంటైనర్ రూములు, నిర్మాణ సామాగ్రిని, జేసీబీని ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులను రాళ్లతో వెంబడించి తరిమి కొట్టారు. ప్రాణాలైనా అర్పిస్తాం, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగనివ్వమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్ది నిమిషాల్లో ఆ ప్రాంతం యుద్ధ భూమిగా మారింది. జనం భారీ సంఖ్యలో ఉండడం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మించాలంటే తమ శవాలను దాటుకుంటూ వెళ్లాలంటూ వారు హెచ్చరించారు. మరోవైపు వివిధ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతానికి మిగతా వారు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు చర్యలుగా కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. పెద్ద దన్వాడ ఇథనాల్ కంపెనీ ఇష్యూలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జైలర్పై రాజోలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన 12 మందిలో A3గా నాగర్ కర్నూల్ జైలర్ నాగరాజు పేరు కూడా ఉంది. దన్వాడ అల్లర్ల సమయంలో ఉన్న జైలర్ నాగరాజు గ్రామస్తులతో కలిసి ఉన్నట్టు తెలుసుకున్నటువంటి పోలీసులు విధ్వంసం వెనక జైలర్ ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గొడవల అనంతరం సొంత గ్రామం నుంచి నాగరాజు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులతో కలిసి వెళ్లాడా లేక ఆయనే ఆందోళన చేశాడా అనే యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. తమపై కేసులు పెట్టినా, తీసుకువెళ్లి జైళ్లల్లో పెట్టినా తాము మాత్రం వెనకాడబోమంటున్నారు ఆ 12 గ్రామాల ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పెద్ద దన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు. ముఖ్యంగా ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా లేక బలవంతంగా ఫ్యాక్టరీని నిర్మిస్తుందా చూడాలి. ఆ ఫ్యాక్టరీ మా ఊర్లో పడిందంటే మాకి పొలాలు ఉండయి, మేము నష్టపోతాం. మా పిల్ల తల్లి బతికేది దాంట్లోనే. మాకు ఫ్యాక్టరీ పడిందంటే మేము అస్సలు ఇక్కడ బతకనీకి అవకాశం లేదు. మాకు ఆ ఫ్యాక్టరీ మాకు అస్సలు వద్దే వద్దు. ఆ ఫ్యాక్టరీ తీసేయాలి మాకు. మీరు ఫస్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు మేము ఫ్యాక్టరీ వేస్తున్నామని మాకు చెప్పింటే కూడా అస్సలు ఆ స్థలంలో వాళ్ళని ఇవ్వకుంటే మేము అది మేమే తీసుకుంటుంటే ఇప్పుడు వలన కూడా వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందంటే అది పొలము మేమే కొంటాం, ఇచ్చేయమను. మా ఊరి తరఫున మేమే కొంటాం దాన్ని మొత్తం ఇచ్చేయమను. మాకు ఇబ్బందే, మొత్తము మా చేన్లు పండవు, మా వ్యవసాయం అస్సలు భూమి మొత్తము అంతా బూడిదైపోతుంది. అసలు చేన్లకు ఇబ్బందే, అసలు మనుషులకు ఇబ్బందే. అసలు పిల్లలు కాకుండా అవుతారు, పిల్లలు ఇవ్వకుండా అవుతారు. మాకు అసలు ఏమి అంతా బరిగే ఉంది మాకు పైన. రైతుల జీవితంలో చాలా ముఖ్యమైన పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ సందర్భంగా రైతులు విత్తనాలు వేయడం కోసం పంట పొలాలు సిద్ధం చేసుకునే పండగ పెద్ద దన్వాడ గ్రామ ప్రజలు సమిష్టిగా జరపలేదు. మా పిల్లలు, మా గ్రామస్తులు జైళ్లల్లో ఉండగా మేము సంతోషంగా ఏరువాక పౌర్ణమి ఎలా చేసుకుంటామని వారంటున్నారు. ప్రతి ఏడాది చాలా ఘనంగా చేసుకునేవాళ్ళం, కానీ ఈ ఇథనాల్ కంపెనీ వచ్చి మా బ్రతుకుల్లో చీకటి నింపుతుందని, అందుకోసం మా గ్రామంలో మూకుమ్మడిగా పండగ చేయరాదని నిర్ణయించుకున్నామని రైతులు అన్నారు. కేసులు ఎత్తివేసి ఇథనాల్ కంపెనీ రద్దు అయ్యేదాకా మా గ్రామంలో ఎలాంటి పండుగ చేసుకోకూడదని గ్రామ రైతులు అందరం నిర్ణయించుకున్నామని చెప్పారు. ఉన్న రాజుల మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి సార్. 14 గ్రామాల్లో దాదాపు 10,000 పైన ఎకరాలు పొలం ఉంది. ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మ్యాక్సిమం 100 కుటుంబాలు బాగుపడతాయి. కానీ ఈ పంటలు పండియడం వల్ల కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి సార్. ఈ కుటుంబాలు 1000 కుటుంబాలు బతికేది అవసరమా లేక 100 కుటుంబాలు బతికేది అవసరమా? ఒక్కని లాభం కోసం చూసేది కాదు సార్.
కనీసము 10,000 కుటుంబాలు మనం తిండి పెట్టే రకాలు రైతులని ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా వరకు నష్టాలే ఉన్నాయి సార్. ఈ నష్టాల వల్ల మ్యాక్సిమం కాలుష్యం, జంతువులు చనిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఈ ఎర్రవల్లి చౌరస్తా తెలుసా సార్, ఐడియా ఉందా? ఆ ఎర్రవల్లి చౌరస్తాలో ఒక కొట్టం కాలేజ్ ఉంది. ఆ కొట్టం కాలేజ్ ఒక ఫ్యాక్టరీ పడడం వల్ల కొట్టం కాలేజ్ బంద్ అయింది. ఆఫ్టర్ ఆల్ విద్యా సంస్థలు బంద్ కావడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఒక కంపెనీ వల్లనే విద్యా సంస్థలు బంద్ అయితే ఇక్కడ కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాల వల్ల మనం ఈ ఫ్యాక్టరీ కోసం మనం పోరాడకుండా ఉండలేమా సార్? ఒకటి సార్, ఈ రైతుల వల్ల ఎన్ని లాభాలు లేవు సార్. ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఉంది, కూలీల లేబర్ ఇండస్ట్రీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఈ వ్యవసాయం వల్ల అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్. బట్ ఈ అగ్రికల్చర్ని పాడు చేస్తే ఎట్టా సార్, నాకు అర్థం కాదు. ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే రాబోయే కాలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉండబోదని సమాచారం. రైతుల నిరసనలు, ఆందోళనలు చేయకుండా ఉండేందుకే ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును తాత్కాలికంగా విరమించుకుందని సమాచారం. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు రైతులను మండిస్తోంది. ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందే ఆందోళనలు చేయడంతో ప్రభుత్వాలు వెనకడుగు వేసినట్లేనని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఏదేమైనా భవిష్యత్తులో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయోనని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే రాబోయే కాలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉండబోదని సమాచారం. రైతుల నిరసనలు, ఆందోళనలు చేయకుండా ఉండేందుకే ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును తాత్కాలికంగా విరమించుకుందని సమాచారం. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు రైతులను మండిస్తోంది. ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందే ఆందోళనలు చేయడంతో ప్రభుత్వాలు వెనకడుగు వేసినట్లేనని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇది వాల్టి ప్రైమ్ 9 ఫోకస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.